సార్ ఇప్పుడు యోగా దినోత్సవం ఈ జూన్ 21న టెక్నాలజీ, సైన్స్ ఇంత ముందుకు వెళ్ళిపోతున్న టైంలో యోగా అనేది అవసరమా? ఈ టెక్నాలజీ చాలా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నది. ఆ ఒత్తిడి రిలీజ్ కోసం యోగా చాలా అవసరం. స్ట్రెస్ ఫ్రీ మైండ్, డిసీజ్ ఫ్రీ బాడీ. దీనికి యోగా చాలా ఉపకరిస్తుంది. డిసీజ్ ఈజ్ నథింగ్ బట్ అన్ఈజీనెస్ ఆఫ్ ది మైండ్. మనసులో అసౌకర్యం శరీరంలో అనారోగ్యంగా బయటపడతా ఉంది. ఈ ప్రస్తుత కాలంలో ఉన్న ఈ ఒత్తిడి, ర్యాట్ రేస్, ఈ పోటీ ఇదంతా కూడా యోగా ద్వారా మాత్రమే మనం దీన్ని అధిగమించడానికి అవకాశం ఉంది. యోగాలో ఒక అరగంట ధ్యానంలో కూర్చోవడం అంటే మీరు అంటున్నారు స్ట్రెస్ ఇవన్నీ అంటున్నారు. కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి యోగాలో అరగంట నిలకడగా కూర్చోవడానికి వీలయ్యే సమయమేనా ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్కి? నిజానికి పూర్వం కన్నా ఇప్పుడు సౌకర్యం పెరిగింది, సుఖం పెరిగింది, కానీ మనుషులకి శాంతి లేదు. ఆ శాంతి రావటానికి కొంత సమయం 24 గంటల్లో 1 గంట మినిమం కేటాయించుకున్నట్లయితే 24 గంటలు కూడా హాయిగా రిలాక్స్డ్గా గడపడానికి అవకాశం ఉంటుంది. సమయం లేదనుకునే వాళ్ళు ఒక్కసారి పొద్దున్నుంచి సాయంకాలం దాకా వాళ్ళకి తెలియకుండా మనం వీడియో పెడితే ఎక్కడ సమయం ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. ఈ నెల 21న మరి చూసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా పెద్ద కార్యక్రమం అయితే మరి నెలకొల్పుతున్నారు. మరి 21న దీనికి మీరు గురువు, యోగా గురువు, మరి ఎంతమందిని మీరు చేసే విధంగా మీకు ఒక కార్యక్రమాలు ఉంటాయి, ఆ రోజు ప్రత్యేకత మీరేం చేస్తున్నారు? రేపు ఇక్కడ పెరేడ్స్ గ్రౌండ్స్లో ఎంపీ గారు మిగతా వాళ్ళందరూ చేస్తున్న కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే మన కమిషనర్ గారు ఇక్కడ స్టేడియం దగ్గర పెద్ద కార్యక్రమంలో డయస్లో పాల్గొనడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా యోగా, ధ్యానం, ప్రాణాయామం, ఆధ్యాత్మికత, తర్వాత సనాతన ధర్మం, వీటి గురించి మహానుభావులైన గురువుల పదాలు పట్టుకుని చాలా రీసెర్చ్ చేశాను నేను. ఇది అందరికీ అందాలి, అందరి జీవితంలోనూ భాగం కావాలని కొన్ని వేల మందికి ఇది అందడానికి నేను మధ్య మార్గంగా కృషి చేశాను. ఈరోజు ఇది జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 31 ఉంది, డిసెంబర్ 21. అది కూడా ఇదే ప్రకారంగా జరగాలని ఆశిస్తూ ఉన్నాను. మరి పెమ్మసాని గారు ఎంపీ, గుంటూరు జిల్లా ఎంపీ పెమ్మసాని గారు మరి 21న వస్తున్నారు కదా, ఎంతమంది మరి పార్టిసిపేట్ చేయవచ్చు ఆ యోగా దినోత్సవం రోజున? కొన్ని వేల మందే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది, నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుంది, గుంటూరులోనే దాదాపు 15 చోట్ల జరుగుతూ ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఏరియాల్లో ఇది జరుగుతుంది. 2 కోట్ల మంది ఇది చేయటానికి సుముఖత వ్యక్తం చేశారు. మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ గారు ఆధ్వర్యంలో విశాఖలో 5 లక్షల మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. తర్వాత కూడా చంద్రబాబు గారు చెప్తున్నారు, ఏదో ఒక రోజు చేసి వదిలేయటం కాకుండా మొత్తం దీని పట్ల ఒక అవేర్నెస్ కల్పించాలి, ఒక అవగాహన కల్పించాలి, దీనికి ఒక అకాడమీ స్థాపించాలి అమరావతిలో ఆయన ఆలోచన ఉంది. ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 7 సంవత్సరాల క్రితం కూడా ఈ ఆలోచన నేను ఆయనకి చెప్పడం జరిగింది. అలాగే 2 నెలల క్రితం ఇక్కడ ఎస్ఆర్ఎం కాలేజీలో స్కూల్ స్థాయిలో యోగా ప్రవేశపెట్టినట్టయితే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే భవిష్యత్తు పట్ల ఒక విజన్ ఏర్పడితే వాళ్ళు హిడెన్ టాలెంట్స్ బయటకు వస్తాయి, ఫ్యూచర్ లీడర్స్గా తయారవుతారని సూచన చేద్దాం, తప్పకుండా భారీ ఎత్తున చేద్దాం, నేను మళ్ళీ మీతో మాట్లాడతానని అన్నారు. మరి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పలానా రోజుని అసలు మొత్తం రాష్ట్రం అంతటా చేయడానికి గల కాజ్ ఏంటి అసలు? ఇక్కడ ఆయన స్వయంగా 7 వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత చురుగ్గా ఉన్నారు, ఎంత కష్టపడగలుగుతున్నారు, దీని రహస్యం యోగానే. అలాగే మోదీ గారు కూడా, వాళ్ళిద్దరూ కూడా దీన్ని కొంత సమయం కేటాయించి
వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనకి సమయం లేదనుకో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చేస్తూ ఉంటుంటే ఇది మన బద్ధకాన్ని సమర్థించుకోవటం తప్ప వేరే కాదు. సమయం లేనిదైతే ఉండదు. యాక్చువల్గా బద్ధకానికి మించిన దరిద్రం లేదు, చైతన్యానికి మించిన ఆస్తి లేదు. యోగా అంటే ఒక చైతన్యం, మన ప్రాణానికి మనం ఇచ్చే ఉత్తేజం. మన ముని ఋషి సాంప్రదాయం వారసత్వమైన ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి ఈ రోజున ఇన్ని కోట్ల మంది ఆచరించలేక చేస్తున్నారు మోదీ గారు. దాన్ని ఈ రోజున ఇంత విశిష్ట కార్యక్రమంగా, ప్రతిష్టాత్మక కార్యక్రమంగా, వరల్డ్ రికార్డ్స్కి సాధించే విధంగా ముఖ్యమంత్రి గారు చేయటం చాలా ప్రశంసనీయం. ఆయన లోకేష్ గారికి కూడా చెప్పారు, విద్యా సంస్కరణలో భాగంగా స్కూల్ స్థాయిలో దీన్ని ప్రవేశపెట్టమని. అది కూడా భవిష్యత్తులో మనం చూస్తాము. యోగా మనుషుల్లో సృజనాత్మక శక్తిని బయటికి తీసుకొస్తుంది. వాళ్ళు మంచి ఒక క్రమశిక్షణ గల జీవితం గడపడానికి, ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇవాళ ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. దానికి మించిన మహాభాగ్యంకి ఏమి చెప్పలేదు. ఏ భాగ్యం దానికి మించిన దానిగా చెప్పలేదు కదా. మరి ఆరోగ్యం అనేది యోగాలో చాలా చిన్న విషయం. ఎప్పుడైతే బాడీ మైండ్ కోఆర్డినేషన్ వచ్చిందో అప్పుడు వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడపడానికి, ఆనందంగా గడపడానికి, శాంతిగా గడపడానికి అవకాశం ఉంటుంది. విన్నారు కదా, ఎందుకంటే జూన్ 21న రాష్ట్రం అంతటా, ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లాలో చూసుకుంటే చాలా చోట్ల అయితే యోగా కార్యక్రమం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే యోగా అనేది ఒక అవగాహన ఎందుకు చేస్తున్నారంటే, మనిషి ఇప్పుడున్న ఉరుకు పరుగుల జీవితాల్లో ఉన్న స్ట్రెస్లో ఆరోగ్యం కానీ, మానసిక స్థితి కానీ ఇది కరెక్ట్గా ఉంటే పిల్లల చదువులే కానీ, వాళ్ళ ఐక్యూ లెవెల్సే కానీ అవన్నీ చాలా శ్రద్ధగా చక్కగా ఉంటాయి. ఆరోగ్యంగా దేశం గనక మనకు ఆరోగ్యం, రాష్ట్రం గనక ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టించడం కానీ, ఎలాంటి పిచ్చి పొరపాట్లు చేయకుండా ఉండడం కానీ, ఒక డిసిప్లిన్గా రాష్ట్రం, దేశం అనేది వెళ్ళడానికే ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం అనేది ఇలాంటి ఈ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం అంతటా కూడా అవలంబించడం అయితే జరుగుతుంది. మరి ఎంతమంది దీన్ని తీసుకొని ఆదర్శంగా తీసుకొని మీ నిత్య జీవితంలో ఒక డిసిప్లిన్ని, ఒక శ్రద్ధ, అంటే బద్ధకం లేకుండా మనకు స్థిరమైన ఆలోచన, ఒక సంకల్పం పెట్టుకుంటే దాని మీదే స్థిరంగా ఉండడం, అతి కోపాలు ఏం రాకుండా ఉండడం, ఆరోగ్యం బాగుంటే, మనసు బాగుంటే మనం చేసే ప్రతి సంకల్పం కూడా విజయవంతంగా వెళ్ళేదే యోగా అనేది అయితే అర్థమవుతుంది. మరి కెమెరామెన్ వలితో శ్రావణి, 6R9 న్యూస్.